ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు కూడా చాలా మంది ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్లో బిగినర్సే కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కూడా ఆగుతూ ఉంటారు సార్. కొన్నిసార్లు ఆగి నేను చేసేది కరెక్టేనా, ఇలా కాదు నేను పెడుతున్నాను పెట్టుబడి, కానీ అసలు ఏ షేర్లో పెడితే నాకు హై రిటర్న్స్ వస్తుంది, అది నేను ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎలా గుర్తించి నేను అందులో పెడితే నాకు పలానా టైంకి ఇంత అమౌంట్ వస్తుంది అన్నది రీసెర్చ్ ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు సార్? గ్రేట్ క్వశ్చన్. నిజంగా చెప్పాలి అంటే $3.5 trillion ఇండియన్ ఎకానమీ నుంచి $5 trillion వెళ్ళాలి అంటే మనం అందరం కూడా ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది సంపాదించాలి. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే డబ్బులు సంపాదిస్తామో అప్పుడే కదా దేశం కూడా మీకు ముందుకెళ్తుంది. ఆటోమేటిక్గా మన జీడిపి అనేది పెరుగుతుంది. అంటే మన దగ్గర కొనుక్కోవడానికి, ఖర్చు పెట్టడానికి ఆ పవర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, మనీ పవర్ వచ్చిందంటే దానికి అర్థం ఏంటి? మీ దేశం చాలా పవర్ఫుల్ అన్నట్టు. ఇప్పుడు అమెరికాలో, ప్రపంచం అంతట్లో అమెరికా లీడర్గా ఎలా వచ్చిందంటే, అంత పైకి ఎలా వచ్చిందంటే, అక్కడ యుఎస్లో మోర్ దెన్ 90% ప్రజలకి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో తెలుసు. బేసిక్ నాలెడ్జ్ ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా కానీ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో వాళ్ళకు బేసిక్ మినిమం ఎడ్యుకేషన్ అనేది ఉంది. కానీ మన దగ్గర ఏంటంటే భారతదేశంలో మోర్ దెన్ 29 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క భారతదేశంలో ఉన్న రాజ్యాంగంలో ఆ స్టేట్లో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్. మన మినిస్టర్స్ చాలామంది కూడా చెప్పారు, మీరు భారతదేశంలో ప్రతి 200-300 కిలోమీటర్కి వెళ్ళండి, అక్కడ యాస అనేది మారుతుంది. అవును, కంపల్సరీగా మారుతుంది. సో ఆ భాష, ఆ యాస మారడం వల్ల ఏంటంటే అందరూ ఇంగ్లీష్కి ఆ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్ల. ఇంగ్లీష్ ఎవరిదో మాతృభాష కాదండి, ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ బిజినెస్ లాంగ్వేజ్, అంతే అది. సో దాన్ని సరే, కనీసం నాకైతే ఇప్పుడైతే ఏజ్ అయిపోయింది, నేను నేర్చుకోలేను ఇంగ్లీష్ అనుకున్న వాళ్ళకి తెలుగులో నేర్చుకోండి. కనీసం రోజు న్యూస్ పేపర్స్ చదవండి, న్యూస్ చూడండి. ఇంతగానం ఇంటర్నెట్లో మీకు ట్విట్టర్ ఉంది, యూట్యూబ్ ఉంది, చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి కనీసం నోట్ చేసుకోండి. 10 మంది ఒక్కటే కంపెనీ గురించి మాట్లాడుతున్నారు అంటే ఎంతమంది కరెక్ట్గా దాని గురించి కొనుక్కోమంటున్నారు, ఎంతమంది దాని గురించి అమ్మమంటున్నారు, దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి. అంటే 10 మందిలో మీకు ఒకవేళ 7 మంది అది కొనండి అన్నారు, 3 అమ్మండి అన్నారంటే దానికి అర్థం ఏంటి? 7 అయితే కరెక్ట్గా చెప్తున్నాడు కదా. సో అలా మీరు బ్యాలెన్స్ చేసుకోండి కనీసం. సో నాకు చాలామంది కాల్ చేసిన వాళ్ళు అడిగేది ఏంటంటే, సార్ మ్యూచువల్ ఫండ్స్లో నేను గత 5 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, మార్కెట్ ఏమో 7,500 నుంచి నిఫ్టీ 26,000 దాకా వచ్చింది, నాకు వచ్చింది ఏం లేదు సార్, మరి నేను ఎందుకు పెట్టాలి అంటే, మీరు ఏం హోంవర్క్ చేశారు? ఎవరు చెప్తే ఆ మ్యూచువల్ ఫండ్ కొన్నారు? మీకు ఎవరో ఒకరు, ఇప్పుడు బ్యాంక్లో నేను వెళ్ళాను సార్, నా సేవింగ్స్ అకౌంట్ ఉంది, ఇది బాగుంటుందా, ఇది కొనుక్కోనానా, అది బాగుంటుందానా అంటే కొన్నారు. కానీ వాళ్ళు చెబితేనే మీరు వింటున్నారు, కానీ మీరు ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించారు, అనాలిసిస్ చేశారా మీరు? ఎగ్జాక్ట్లీ. దానికోసం పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు. థ్యాంక్స్ టు టెక్నాలజీ ఈరోజు జస్ట్ 1 గంట మీరు స్పెండ్ చేస్తే చాలు, పెద్ద పెద్ద మేనేజర్స్కి ఉన్న నాలెడ్జ్ మీరు సంపాదించుకుంటారు. సో అలాంటి నాలెడ్జ్ మీరు సంపాదించుకుంటారు అనే ఆ నమ్మకంతో నేను ఈ వీడియో ఇవాళ చేస్తున్నాను. ఫస్ట్ మీ అందరికీ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, అది మీకు చూపిస్తా. దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్దాం, ఓకేనా? శిరీష, ఇది మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, న్యూస్ వచ్చింది. బిజినెస్ స్టాండర్డ్ అనేది ఒక చాలా పెద్ద న్యూస్ పేపర్ అనమాట ఇంగ్లీష్లో. అండ్ భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా చాలా ఫేమస్ అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ గో బిగ్ ఆన్ ఫ్రెష్ ఇష్యూయెన్సెస్ ఇన్ నవంబర్ షోస్ డేటా. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డేటాని మన కోసము ప్రింట్ చేశారు న్యూస్ పేపర్లో. ఆ డేటా ఏంటో నవంబర్ నెలలో ఏం తెలిసిందో మనకి డిసెంబర్ మంత్లో న్యూస్ పేపర్లో వచ్చింది. ఇది 13th డిసెంబర్ 2024 నాడు వచ్చింది శిరీష. ఇందులో మనం చూసుకుంటే అసలు ఏం మెన్షన్ చేశారంటే, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ రాబోయే 2025 నుంచి మంచి రాబడి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇవ్వాలి అంటే మేము ఏం చేస్తున్నామో మీకు తెలిస్తే మీరు కూడా మా మ్యూచువల్ ఫండ్ కొంటారు కదా, లేదంటే మీరు మ్యూచువల్ ఫండ్ కాదు ఆ కంపెనీనే మీరు కొంటారు కదా అని చెప్పేసి ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపించారు. నేను ఎలాంటి రికమెండేషన్ ఇక్కడ మాట్లాడబోయే కంపెనీస్ పేర్ల గురించి నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు. ఇట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే శిరీష, ఓకేనా? లెట్ మీ స్టార్ట్. ఆన్ ద రేడార్ స్టాక్స్ దట్ ఫండ్ మేనేజర్స్ బాట్ అండ్ సోల్డ్ మోస్ట్ ఇన్ నవంబర్ నెలలో, ఓకేనా? ఏం కొన్నారంటే అతి ఎక్కువగా కొన్న షేర్లలో జొమాటో కొన్నారు 5,600 కోట్లు, స్విగ్గీ కొన్నారు 5,400 కోట్లు, మూడోది రిలయన్స్ ఇండస్ట్రీస్ కొన్నారు, నాలుగోది యాక్సిస్ బ్యాంక్ కొన్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ కొన్నారు, ఎన్టీపీసీ గ్రీన్ కొన్నారు. కానీ అమ్మింది ఏ షేరు? ఇదిగోండి ఇక్కడ
మోస్ట్ సోల్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని అమ్మారు 11,000 కోట్ల వరకు. దాని తర్వాత పవర్ గ్రిడ్, వోల్టాస్, కోఫోర్జ్, ఒబెరాయ్ రియాల్టీ, ఆల్కెమ్. అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు దీని గురించి స్టడీ చేశారనుకోండి, ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ న్యూస్ పేపర్లో వాళ్ళు వేశారు, సరే మీరు చదివారు, మరి మేము గుడ్డిగా ఇవి నమ్మేసేసి కొనుక్కోమంటారా? సారీ, అలాంటివి ఏం ఆలోచనలు పెట్టుకోవద్దు. అందుకే నేను చెప్పా 1 గంట సమయం పడుతుంది మీరు నేర్చుకోవడానికి. ఇప్పుడు నేను మీకు అదే విషయము 5 నిమిషాల్లో వీడియోలో నేర్పిస్తాను. షూర్ సార్. ఓకేనా? లెట్ మీ కమ్ టు ది పాయింట్. సో ఫస్ట్ కంపెనీ ఏది? జొమాటో. సో జొమాటో చార్ట్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను శిరీష. ఇది మీకు నేర్పించడం కోసమే నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? ఇది మీకు మంత్లీ చార్ట్ శిరీష. ఇది మనం చూస్తుంది, నేను సెలెక్ట్ చేసుకుంది మంత్లీ. అంటే నెలకొక్కసారి ప్రతి నెల 1వ తేదీ నుంచి 30 లేదా 31వ తేదీ వరకు ఎంత అయితే మార్కెట్లో మూమెంటం ఇస్తుంది కదా, దానికి సంబంధించింది ఒక బార్ అనేది ఫామ్ అవుతుంది శిరీష. సో ఒక్కొక్క బార్ మీరు ఇక్కడ చూస్తుందల్లా ఒక్కొక్క నెలదనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ జొమాటో స్టార్ట్ అయింది ట్రేడింగ్ 2021 జూలై నెలలో 115 రూపాయలు లో ఉండింది. దాని తర్వాత కింద వరకు ఎక్కడ దాకా పడింది తెలుసా శిరీష మీకు? 44 రూపీస్ 2023లో 44 రూపాయలు. ఇప్పుడు ఎక్కడుంది తెలుసా మీకు జొమాటో? ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హైలో ఉంది 304 రూపాయలు. ఎక్కడ 44 రూపాయలు, ఎక్కడ 304 రూపాయలు. కానీ మీకు ఎలా తెలియాలండి ఇప్పుడు ఈ చార్ట్ చూస్తున్నప్పుడు కొనాలి? ఇప్పుడు ఒక చిన్న మనం ఏదైతే కోర్సులో మనం నేర్చుకుంటాం కదా, అది నేను మీకు ఒక ఫార్ములా అప్లై చేసి చూపిస్తున్నాను. చూసారా? ఇక్కడ మీకు బ్లూ కలర్ బార్ వచ్చింది అంటే బ్లూ కలర్ బార్ ఆర్ బ్లూ కలర్ యారో ఎక్కడికి వస్తే దట్ మీన్స్ అక్కడ నుంచి స్టాక్ పెరగబోతుంది. సో 2023 49 రూపాయల్లో మనకు బయింగ్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మీకు బ్లూ కలర్ యారో వచ్చింది 2024లో మే నెలలో 171.25 పైసాలో. సో ఇలా వాళ్ళు న్యూస్ పేపర్లో ఏదైతే చూపించారో, అంటే న్యూస్ పేపర్ వాళ్ళు కావాలని వెయ్యరు, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏదైతే కొంటున్నారో అమ్ముతున్నారో జస్ట్ ఆ న్యూస్ వేయడం వరకే వాళ్ళ బాధ్యత. దాని తర్వాత బాధ్యత ఎవరిది? కొనే ముందు మనది. ఎగ్జాక్ట్లీ. సో దయచేసి ఇలాంటి విషయాల్ని మీరు అర్థం చేసుకోండి. ఇలా కొనే ముందు, అమ్మే ముందు జస్ట్ మీ అందరి కోసం ఒక క్లారిటీ ఇస్తాను. నేను నోట్బుక్లో ప్రతి స్టాక్ది రాసుకున్నాను. జొమాటో మనకు బయింగ్ ఇచ్చింది. స్విగ్గీ జస్ట్ 2 నెలల ముందే అక్టోబర్ నెలలోనే అది లిస్ట్ అయింది కాబట్టి దాని గురించి మనం హోంవర్క్ చేయము. యాక్సిస్ బ్యాంక్ టూ మెనీ యారోస్ వచ్చాయన్నమాట. ఈ సింగిల్ యారో మీరు ఏదైతే చూస్తున్నారు కదా, అంటే సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ఒక్క యారో వస్తే బాగుంటుంది, కానీ మీకు ప్రతి నెలకు ఒక యారో వస్తే ఏం చేస్తారు? అలాంటప్పుడు మనం కొనకూడదు అనమాట. ఇది మేము రికమెండేషన్ ఇవ్వట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్. ఓకేనా? ఐసిఐసిఐ బ్యాంక్ టూ మెనీ యారోస్, సో కాబట్టి ప్రిఫర్ చేయము. సోల్డ్ ఏవైతే స్టాక్స్ అమ్మారు కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అవన్నీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎందుకు అమ్మారంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే ఆల్ టైమ్ హైలో ఉంది శిరీష. ఇది నేను రాసుకున్న తర్వాత చూసింది ఏంటంటే బట్ స్టిల్ ఇట్ వాస్ బీయింగ్ సోల్డ్. ఆల్ టైమ్ హై అంటే తెలుసా? ప్రతి సంవత్సరంలో ఒక ఇయర్లో మీకు 52 వీక్స్ ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 52 వీక్ హై అనమాట. అంటే 52 వీక్ హై అంటే గత సంవత్సరంలో 52 వారాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 52 వారాల కంటే ఎక్కువగా రేట్లో పలుకుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. అయినా కానీ అమ్మారండి. ఎందుకు అమ్మారు? అవన్నీ కూడా మీకు చార్ట్లో కనిపిస్తాయి అనమాట. అండ్ దాని తర్వాత పవర్ గ్రిడ్ అమ్మారు, వోల్టాస్ అమ్మారు, కోఫోర్జ్ అమ్మారు, ఒబెరాయ్ రియల్టీ అమ్మారు, ఆల్కెమ్ అమ్మారు. నాకు ఈ రెండిట్లో కోఫోర్జ్ అండ్ ఆల్కెమ్లో ఎందుకు అమ్మారో నాకు అది అర్థం కాల. కానీ నేనేమంటున్నానంటే మీరు కొనండి వీళ్ళని చెప్పి నేను చెప్పట్లా, కానీ ఎందుకు అమ్మారు? ఎందుకంటే అది స్టిల్ ఇప్పుడు కూడా బయింగే చూపిస్తుంది. నేను బయింగ్ చెప్పట్లా, ఇట్ ఈస్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్. మీరు నేర్చుకుంటారనే ఉద్దేశంతో, ఎందుకంటే నన్ను చాలామంది డైలీ ఫోన్ కాల్ చేసి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో మీకోసం నేను చేశాను. నేర్చుకోండి, నేర్చుకోండి, నేర్చుకోండి. థ్యాంక్ యూ శిరీష. ఎలా సరే ఎలా నేర్చుకోవాలి అంటారు? దాని గురించి ఏమైనా సెషన్స్ ఉంటాయి అంటారా? కొంతమంది ఈ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయి, ఎలా మనము హై రిటర్న్స్ వచ్చే షేర్స్ని చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొందరైతే, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు ఇంకొందరు. సో వాళ్ళందరికీ ఏమైనా సెషన్ ఉండే అవకాశం ఉందంటారా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? గ్రేట్ ఇన్ఫర్మేషన్, గుడ్ క్వశ్చన్ శిరీష. ఎందుకంటే ఈ విషయానికి వస్తే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. సో దట్ ఎందుకంటే ఇంకొక జస్ట్ ఒక వారం 10 రోజులు మనకు మిగిలాయండి ఈ నెల మొత్తం ఫినిష్ అవ్వడానికి. ఒక వారం రోజులు ఉన్నాయి. సో ఈ సంవత్సరం మొత్తం ఫినిష్ అయిపోతుంది బై 31st డిసెంబర్ 2024. మళ్ళీ జీవితంలో మీరు చూడాలనుకున్న ఈ రోజులు మళ్ళీ చూడలేరు. చూడాల్సిందల్లా మీరు టుడే ఆర్ టుమారో, అంటే మీరు భవిష్యత్తే చూడగలుగుతారు. సో భవిష్యత్తు కోసం మనం అందరం కూడా ఒక ఆశతో మనం ఈ భూమి మీదకి వచ్చాము. ఆ ఆశని మనము
ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి అంటే దానికోసం ఒక డిసిప్లిన్ కావాలి. ఆ డిసిప్లిన్ ఉంటే చాలు, ఒక రైట్ నాలెడ్జ్ ఉంటే చాలు, యు ఆర్ ద కింగ్. సో ఇందాక నేను అన్నట్టుగా ఆల్వేస్ లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్టింగ్ ఇన్ టు స్టాక్ మార్కెట్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్. నేనేం చెప్తానంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో మీకు 2 విధాలుగా ఒక ఆప్షన్ ఉంది నేర్చుకోవడానికి. జస్ట్ నాతో ఒక గంట స్పెండ్ చేసినా చాలు, యుల్ బీ ఏబుల్ టు గెట్ ఫుల్ నాలెడ్జ్. నా ఇప్పుడు ఇందులో మీరు నేర్చుకోవడానికి మీరు ఏం చేయాలి? జస్ట్ మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇవాళ రేపు అందరికీ టైం చాలా ప్రెషియస్ కాబట్టి 10 సార్లు ఫోన్ చేస్తూ మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఇమీడియట్గా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను లేదా నా టీం మీకు పూర్తి ఇన్ఫర్మేషన్, పూర్తి సహాయాన్ని అందజేస్తాము. ఇమీడియట్గా ఈ నెలలో ఉన్న లాస్ట్ వీక్ని వదులుకోకండి. ఈ గోల్డెన్ ఛాన్స్ని మళ్ళీ మీరు కోల్పోయారంటే 2025లో మీరు వెల్కమ్ చేయాల్సి వస్తుంది. సేమ్ అదే అప్పులతో, ప్లానింగ్ లేకుండా జీవితాలు గడపాల్సి వస్తుంది. పిల్లలకు ఫీజు కట్టాలంటే ఎడ్యుకేషన్ ప్లానింగ్ ఉండదు. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కోట్లాధికారి అవ్వాలా, ఆ ప్లానింగ్ కూడా ఉండదు. సో డోంట్ వేస్ట్ టైం, రిజిస్టర్ నౌ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.